ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది. నేను ఒకటే వినిస్తున్నా, సంగారెడ్డిలో విజ్ఞానవంతులు, విద్యావంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు నీ గురించి అన్నీ ఆలోచన చేస్తున్నారు. నీ గొప్పలు నువ్వు చెప్పుకోవటానికి దాదాపు 10 ఏళ్ళ నాటి జరిగినటువంటి రాహుల్ మీటింగ్ నేను అంత బాగా చేసినా, ఇంత బాగా చేసినా పార్టీలా ఉండరేమో, అందరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారేమో, వాళ్ళకు భరోసానిస్తూ పెట్టినా అని చెప్పి దానికి బోలెడంత ఖర్చు అయిందని మీ ముందర వారు వెలుపుచింది. జగ్గారెడ్డి చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అనే సామెతకి నిదర్శనం. ఆయన అబద్ధాలు ఆడటంలో ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా, ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఆయన సంగారెడ్డిలో దాదాపు 3 సార్లు ప్రజలు గెలిపిస్తే ప్రజలకి ఎగనామం పెట్టిండు, పంగనామాలు పెట్టిండు. తన బతుకుదెరువు కోసమే ఈరోజు ఆయన నిలబడి అన్నీ చేసుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ బాస్ మెచ్చుకోవాలని ఇక్కడ సభ పెట్టిండు, అది అయిపోయింది. ఆ టైంలో కూడా ఎట్లా గెలిచిండో మా మిత్రులందరూ చెప్పిండ్రు. నన్ను ఈసారి కనుక మీరు గెలిపించకపోతే నన్ను బీఆర్ఎస్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చంపేస్తారు, నాకు ప్రాణభిక్ష పెట్టండి, నన్ను బ్రతికియండి అని మాట్లాడినావు. నీ నీచ సంస్కృతి అందరి ముందర బయట పెట్టుకొని గెలిచినావు. గెలిచిన తర్వాత ఏం చేసినావు? ఒక్కరోజు కూడా ఎవరికి ముఖం చూపిన పరిస్థితి. కానీ ఆ 5 ఏళ్ళు కూడా అనునిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడి పని చేసుకుంటూ వచ్చినాం. అది ప్రజలు గమనించి మొన్నటిసారి అయితే నిన్ను తిరస్కరిస్తే ఈరోజు ఆ రోదన ఎవ్వరికి చెప్పుకోవాలి, దిక్కులేని పరిస్థితి నీకు. సరే, చావుదప్పి కన్నులటేమంటూ నీకు కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి ఇచ్చిండ్రు. నువ్వు ఎప్పుడు గెలిచినా భూములు, అసైన్ భూములు, వాటి జోలికే వెళ్ళడం తప్పించి ఇంకో విషయం ఉండదు. మరి అది తప్పించి నువ్వు చేసిన చరిత్ర అంటూ ఏముండదు. మొన్నసారి కూడా ఏం జరిగింది? ఈరోజు అందరు రైతులు విస్తుపోతున్నారు, ఆశ్చర్యానికి గురవుతున్నారు కొంతమంది అయితే. మరి నీ పని నీకు తప్పించి ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టవు. ఒక్క విషయం మీకు అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 95-2000 మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అవినీతి చేతివాటానికి 6 మంది బలైపోయినరు, కొంతమంది అయితే జైలుకు వెళ్ళినరు, ఇంకా కొంతమంది ఇక్కడ కానీ వాళ్ళ సెటిల్మెంటు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి నువ్వు నీతిమంతుడు, గురింజ కింద నల్లగుంటుంది అనేది గురింజకు తెలియదు అన్నట్టు నువ్వు నీతి వాక్యాలు చేయటం ప్రజలని ఈరోజు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతసేపు నన్ను జైలుకు పంపించిండ్రు అనే మాట్లాడుతున్నావు, కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలే, కాంగ్రెస్ సర్కారే నీ మీద కేసు పెట్టింది. చట్టం ఇవాళ చుట్టం కాదు, చట్టం దాన్ని పని చేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను జైలుకు పంపించారు. దాని పేరిట గగ్గోలు పెట్టి ఏ రకంగా గెలిచినావు అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి చరిత్ర నీది. మరి నువ్వు ఇంకా కూడా అవాకులు చవాకులు మరి పేలితే ఈరోజు మొన్న ఓడగొట్టిన ప్రజలు. నువ్వు సోనియా గాంధీని తెచ్చినా, రాహుల్ గాంధీని తీసుకొచ్చినా నువ్వు గెలవగాక అధికారం కూడా కాంగ్రెస్ది ఎట్టి పరిస్థితుల్లో రాదు. నువ్వు ఏం చేసినా ఇవే దొమ్మరేషాలు వేయటం,
నువ్వు డ్యాన్సులు చేస్తావా ఏం చేస్తావా చెయ్యి, నీ ఆవేదన ఏ రకంగా ఉన్నా చెప్పుకో. నీకు కార్పొరేషన్ రిన్యూవల్ కావాలని చూస్తున్నావు, చేసుకో, మాకు అభ్యంతరం ఉంది. అది కావటానికి నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయాలో చేసుకో. కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ అన్న గురించి కానీ మా గురించి కానీ మాట్లాడకుండా ఉంటే నీ మర్యాద దక్కుతుంది. అనవసరంగా నువ్వు ఏది మాట్లాడినా ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటాం. నీకు అసలు నీ మాటలకి విలువే ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు. మేమైతే 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అందరికీ అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. ఇప్పుడు కూడా మేము అభివృద్ధికి సంబంధించి ఎన్ని విన్నతులు వచ్చినా అవన్నీ కూడా మంత్రులకు ఇస్తాం, కలెక్టర్ గారికి చెప్తాం, పోరాడతాం. మేము ప్రజల పక్షాన ఉండటం అయితే ఖాయం. నీలాగా ముఖం తప్పించి తిరగటం మాకు చేత కాదు. మేమైతే ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మరి నువ్వు గుర్తెరిగి నువ్వు ఆ రోజు ఎన్ని వాగ్దానాలు చేసినాం అనేది గూగుల్లో నీ ఫేస్ నీ అకౌంట్లో అన్నీ ఉంటాయి మొత్తం. నువ్వు అంతా జూట మాటలు తప్పించి ఇంకోటి కాదు. మరి ఇకనైనా మరి ఇటువంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. ప్రజలు ఎట్టి పరిస్థితులను క్షమించరు. వాళ్ళు నీ అహంకారానికి మొన్న బుద్ధి చెప్పినారు, మళ్ళీ కూడా నేను బొందబెట్టే రోజులు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూ, నువ్వు ఏ రకంగా కూడా నువ్వు రాజకీయానికి ప్రజా ప్రతినిధిగా వాళ్ళ గెలుపు కోసం నువ్వు నిన్ను గెలిపిస్తే వాళ్ళకు అందుబాటులో ఉండి చేస్తావనేది ఏ నమ్మకం లేదు. మరి ఈరోజు నీ కోసమే నువ్వు పోరాడుతున్నది ఒప్పించి ప్రజల కోసం కాదనేది మేము ఖచ్చితంగా నీకు హెచ్చరిస్తూ, ఈ తర్వాత మాట్లాడకుండా ఉంటే నీకు మర్యాద దక్కుతుందని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాం. చాలాసార్లు జగ్గారెడ్డి గురించి మాట్లాడినాం. ఆయన ఎందుకో పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి ఇష్యూని డైవర్ట్ చేస్తుందో జగ్గారెడ్డి పరిస్థితి కూడా అదే. జగ్గారెడ్డి అనేటోడు ఆయన రాజకీయంగా మొదటి నుంచి మాకు తెలుసు. ఆయన పూర్వోత్తరాలు రాజకీయంగా మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కౌన్సిలర్ ఎన్నికప్పుడు చైర్మన్ ఎన్నికప్పుడు ఎంబడే ఉన్నాం. ఎన్ని అబద్ధాలు ఏం చేస్తాడు, ఏ విధంగా ఎన్నికలు చేసిన విషయం ప్రతి విషయం కూడా దగ్గరికి తోచాతలు కూడా తెలిసిన వ్యక్తి నేను. ఆయన ఎస్పీ కార్ మీద రాయితీస్తా అని చెప్పడం కానీ, నేను కలెక్టర్ ఇంత తిట్టినా చెప్పడం కానీ అన్ని బోగసు. ఇప్పుడు పవర్ ఉందని చెప్పి ఇష్టపడి మాట్లాడితే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకుంటారో మాకైతే అర్థం కాలే. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల రోజు కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రెస్ మీట్లు మాత్రం ఆ రోజు కూడా చెప్పినాం. డిఎస్పీ గారు కానీ సిఐలు కానీ ముఖ్యంగా ఎస్పీ కూడా చొరవ తీసుకోవాలి. సహచర ఒక ఉద్యోగస్తుని సిఐని పట్టుకొని ఇష్టమని తింటే అసలు కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి బరితెగించి మాట్లాడితే మరి అధికారులు ఎందుకు కుట్రో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ రోజు కూడా మేము మాట్లాడినాం. తర్వాత కూడా బస్సాలు కలిసినప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు పెట్టినాం. అంతకుముందు ఉన్న కలెక్టర్ అయితే బహిరంగంగా నర్సాపేట బండి మీకు వెళ్ళి మరి ఒక లేడీ కలెక్టర్ అని చూడకుండా కూడా మరి ఆ రోజు కూడా అదే మాట్లాడిన విషయం మన అందరికీ తెలుసు. మన పత్రికలు వచ్చి సోషల్ మీడియా అయితే పూర్తిగా వచ్చింది. ఆ రోజు కూడా ఏం చేస్తున్నావు ఇంట్లో, ఎవరి దగ్గర ఉన్నావు, ఇంట్లో బయటకు వెళ్తేనే ఫోన్లు వెళ్తూనే ఉన్నారని చెప్పి ఏ అధికారంతో అనడం మరి అధికారులు కూడా ఎందుకుంటారో అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ విధంగా తెలుసు. మరి జగన్ చెప్పినటువంటి పచ్చి అబద్ధం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన్నే వీడియో మాట్లాడినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విప్పుగా ఉండి మాట్లాడిన వ్యక్తి. మరి ఆ మాట మీద కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దాని తర్వాత వస్తే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నన్ను ప్రభుత్వం బాగా ఇబ్బంది పెడతా ఉన్నది, ఏదో కేసు పెట్టిన నిన్న బాగా మాట్లాడిన దాని గురించి. ఆయన మీద కేసు పెడతారట. ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు? కాంగ్రెస్ హయాంలోనే ఆ కేసు డిసైడ్ అయింది. ఏదైతే మానవ అక్రమ రవాణా కేసు అవుతుందో కాంగ్రెస్ టైంలో అయింది. అందులో ప్రక్రియలో భాగంగా కేసు పురోగతిలో భాగంగా ఈయన పేరు ఆధారం దొరికింది. ఆధారం దొరికితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. తప్పిస్తే జగ్గారెడ్డి మీద పీడీ యాక్ట్ పెడతారు. నా మీద పీడీ యాక్ట్ ఎందుకు పెడతావు? మనం అంత పెద్ద నేరం ఏం చేసినావు? నీకే తెలవాలి. పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేసింది హరీష్ రావు గారు అని. నువ్వు అట్లా అనుకుంటే 15 సంవత్సరాల కాలంలో మరి నేను ఎందుకు ఉంచుకుంటే బయట ఏదో రకంగా లోపలేస్తుంది. కాంగ్రెస్ వేస్తలేరా ఇప్పుడు?
కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కానీ మామూలు నాయకులు కూడా ఏం తప్పు చేయకుండా పోలీస్ స్టేషన్ పోతే అలా కూర్చుని ఫోన్లో గుంజుకొని బయటకు పోయే సంస్కృతి మీ పార్టీ కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు చేయలేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి కావాలి, మరి తెలంగాణలో ఉద్యోగాలు నిధులు నియామకాలు కావాల్సినటువంటి మన ఎజెండా అవుతుంది, దానికోసం పనిచేసి తప్పిస్తే మరి ఎన్నడూ కూడా కక్ష సాధింపు చేయలేదు. హరీష్ రావు గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు మొట్టమొదటి మంత్రిగా మీ హయాంలోనే నువ్వు కాంగ్రెస్ పార్టీలో అలయన్స్ ఉన్నప్పుడే హరీష్ రావు గారు మంత్రి అయ్యారు. అప్పటి నుంచే నీకు కుళ్ళు, అరే ఈయనకు మంత్రి ఎట్లా ఇస్తారు, నాకు మంత్రి చేయాలి కదా, అప్పటి అక్కడ వెళ్ళగట్టున్నావు హరీష్ రావు గారు. హరీష్ రావు అనేటువంటి ప్రజల మనిషి, నికాల్సైన ఉద్యమంలో వచ్చిండు. ఉద్యమంలో తిరిగినప్పుడు రాష్ట్రంలో తిరిగి రాష్ట్రంకి ఏమవసరం, ప్రజలకు ఏమవసరం అని తెలుసుకొని దాని మీద పనిచేస్తా ఉన్నాడు. 14 కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి అయిన తర్వాత కూడా మరి ఇరిగేషన్ శాఖ అప్పచెప్తే, మార్కెటింగ్ శాఖ అప్పచెప్తే